అద్వైత గ్రంథాలను అధ్యయనం చేశారా? ఆత్మబోధ చదివారా? సత్సంగ్ విన్నారా? అవి చేసాం. తత్వబోధ, వివేక్ చూడామణి, ఉపనిషత్స్ అవన్నీ అధ్యయనం చేశారుగా. యూట్యూబ్లో ఆధ్యాత్మిక సత్సంగులు వింటున్నారుగా. ఇప్పుడు ఎన్నో రకాల ప్రక్రియలు మనకి ఎంతోమంది బోధించారు. జ్ఞాన మార్గంలో కూడా ఎన్నో రకాలు. అసలు అద్వైతం అంటే ఏంటి? రెండోది లేదు అని. మరి ఇన్ని రకాల ప్రక్రియలు ఎందుకున్నాయి? ఒకటే కదా అద్వైతం అంటే, రెండోది లేదు అని అంటున్నాం. మరి ఎన్నో రకాలు అది తెలుసుకుంటాం కోసం అవి ఇని మనమే ఒక అయోమయంలోకి వెళ్ళిపోతాం. మనలాగానే ఒక ఆయన ఈ రకంగా అధ్యయనం చేసి కన్ఫ్యూజ్ అయిపోయి చాలా కష్టపడి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగిందో మనం శ్రవణం చేద్దాం. 12వ అధ్యాయము వచ్చిన దోమనే పుండి. డిసెంబర్ 1, 1945లో రమణాశ్రమం నందు జరిగిన సంభాషణ. మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చి, స్వామి, నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షం పొందటానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏమేమో చదివాను. వాటన్నిటిలో అనేక విధాలుగా వ్రాశారు. ఇంకా పెద్దలందరినో దర్శించి వారిని అడిగితే అంతా తల ఒక త్రోవ చెప్పారు. ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను. ఏ త్రోవను పొమ్మంటారో చెప్పండి అన్నాడు. భగవాన్ మందహాసం చేస్తూ, సరిసరి, మంచిది, వచ్చిన త్రోవనే పొండి అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆ యువకుడు నిరుత్తరుడై ఖిన్న బదనంతో భగవాన్ బయటికి వెళ్ళేదాకా ఉండి వారు వెళ్ళిన వెనుక అక్కడి వారితో, అయ్యా, నేను ఎంతో ఆశ పెట్టుకొని ధన వ్యయానికి లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే, ఇది ఎక్కడి న్యాయం? ఇదేమి పరిహాసమా అని కటకటపడ్డాడు. అప్పుడొకరు అందుకొని, అయ్యా, పరిహాసం కాదు, సరైన సమాధానమే చెప్పారు. నేనెవరు అను విచారణ మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతం. నేను చేరటానికి ఏ త్రోవన పోయేది అని మీరు అడిగారు కనుక ఆ నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవనే పోతే మోక్షం పొందుతావని వారి మాటలకు అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పిన మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపజేస్తుందని చెప్పి నేనెవరు అను పుస్తకం తెచ్చి ఇస్తే ఆ యువకుడు తెల్లబోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవానులకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు. భక్తి సాధన చేస్తే అక్కడ అనేక దేవతలు ఉన్నారు, అనేక పూజా విధానాలు, అది ఓకే. కానీ ఇక్కడ అద్వైత సాధన మరి మార్గం ఒకటే ఉండాలి కదా. ద్వంద్వం లేని బ్రహ్మతత్వం మనం తెలుసుకునేది మన స్వరూపం. అయినా సరే ఇన్ని ప్రక్రియలు అసలు ఎందుకు వచ్చినాయి? 15 ఏళ్ళు అలా అధ్యయనం చేస్తారు కదా అద్వైత గ్రంథాలని. ఎందుకని ఇన్ని ప్రక్రియలు? మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. మన మనస్సు ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో, ఎంత క్లిష్టంగా ఉంటే అన్ని క్లిష్టమైన మార్గాలు కావాలి. అదనమాట. ఇదంతా మన మనసు మీద ఆధారపడి ఉంది. సరళంగా ఉంటే మనసు, సరళమైన మార్గం చాలు, అద్వైతం అయినా సరే. ఎందుకంటే రెండోది లేదు కదా, ఉన్నది ఒకటే. అది మనమే అయి ఉన్నాం. మరి అది తెలుసుకుంటాం ఎందుకు కష్టం అవుతుంది? కష్టం అవుతుంది అంటే అది మన మనస్సు యొక్క క్లిష్టత వల్ల.
మనసు సరళంగా ఉంటే సరళమైన మార్గం చాలు. సరళమైన మార్గం అంటే డైరెక్ట్ పాత్, ప్రత్యక్ష మార్గం. ఇప్పుడు ఈ సంభాషణ మనం విన్నాం కదా, ఇది ఎవరు అడిగింది రమణ మహర్షిని? ఎన్నో రకాల మార్గాలు విని ఆ గందరగోళంతో ఇక్కడికి వచ్చారు. ఏంటి అసలు ఈ గొడవ? ఎవరిని అడిగినా వాళ్ళు కొత్త ప్రక్రియ ఒకటి చెబుతున్నారు. ఇప్పుడు రమణ మహర్షి అయినా వచ్చిన వారి బట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈయనకి ఏం చెప్పారు రమణ మహర్షి? ఆయన పాపం ఇంత కన్ఫ్యూజన్లో వచ్చి ఇంత కష్టపడి చాలా దూరం నుంచి వచ్చి అడిగారు. రకరకాలుగా చెబుతున్నారు, మీరు ఏమన్నా సెలవు ఇవ్వండి అని. ఈయనేమన్నారు? వచ్చిన దోవే పోండి అన్నారు. వచ్చిన దోవ పోండి అంటే ఇంటికి వెళ్ళమని కాదు ఇక్కడ. ఆయన పాపం అలా అనుకున్నారు, తర్వాత స్పష్టం చేస్తే అప్పుడు ఆయనకు అర్థమైంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఇక్కడ దీని అర్థం ఏంటి అసలు? వచ్చిన దోవే పోండి అంటే మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం అది తెలుసుకోవాలి కదా. ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికే తిరిగి వెళ్ళమంటున్నారు రమణ మహర్షి. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇది తెలవాలి ముందు, లేకపోతే మనం వచ్చిన దోవని వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఉపనిషత్తులను అడిగామనుకోండి, మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఉపనిషత్తు ఏమంటుంది? చాందోగ్య ఉపనిషత్, సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్. సత్ ఏవ సౌమ్య. మీరు ఇక్కడికి వచ్చే ముందు సత్ లాగా ఉన్నారు. సత్ అంటే ఉనికి, అస్తిత్వం లాగా ఉన్నారు అంటే. ఎలాంటిది అస్తిత్వం? అనంతమైన అస్తిత్వంగా ఉన్నారు అని ఉపనిషత్ ఘోషించింది. ఉపనిషత్ చెప్పింది సత్యమేనా అని సంశయం రావచ్చు. సంశయం ఎందుకు వస్తుంది? అనంతమైన సత్లాగా నేనుండి అక్కడి నుంచి నేను వస్తే ఎంతో కొంత అది స్ఫురించాలి కదా మనకి. కాబట్టి ఉపనిషత్ చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అయినా ఉపనిషత్తు ఎన్నో వేల సంవత్సరాల క్రితంగా చెప్పింది. సమయం బట్టి అన్నీ మారుతున్నాయి కదా. అప్పుడు వచ్చిన వాళ్ళు అలా వచ్చారేమో, ఇప్పుడు జనరేషన్ అలా రాలేదేమో, ఇలాంటి డౌట్స్ రావచ్చు కదా. ఇప్పుడు అన్నీ మారుతున్నాయి కదా, అన్నీ సమయం బట్టి. ఇలా ఇది కూడా మారిందా? ఎలా టెస్ట్ చేస్తాం? ఉపనిషత్తే చెప్పింది క్లూ. ఉపనిషత్ సత్యాన్ని ఘోషించి అలా ఊరుకోలే, దాన్ని మనం పరిశీలించి అర్థం చేసుకునే ఉపాయం కూడా చెప్పింది. సృష్టి ముందు నుంచి మనం ఇక్కడికి వచ్చామనుకుందాం, కానీ సృష్టి ముందు మనం వెళ్ళలేం కదా. సృష్టిలో ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం అంటే ఇది ఉన్న ఈ నామరూపాలన్నిటికన్నా ముందు ఏముంది అని మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి ఎలా వెళ్ళగలం అంటే మన చేతిలో ఈ సుషుప్తి ఉంది. ఎందుకంటే మన సుషుప్తిలోకి వెళ్తే అక్కడ ఏమీ లేదు కదా, కానీ రాగానే అన్నీ ఉన్నాయి. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అంటే అంతకుముందు మనం ఎలా ఉన్నావో అది మనకి స్పష్టం అవ్వాలి. ఎలా ఉన్నామని మనం ఉపనిషత్తుని అడిగితే సత్ అనంతమైన అస్తిత్వంలాగా ఉన్నామన్నారు. ఇప్పుడు మనం దాన్ని పరీక్షించాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం? సృష్టి ముందుకు వెళ్ళలేం కదా, కానీ మన అనుభవంలో సృష్టి లేని స్థితి మనకుంది, సుషుప్తి. అందుకని సుషుప్తిలోకి వెళ్ళి మనం అక్కడ ఎలా ఉన్నామో మనం తెలుసుకుంటే మనం నిజంగా ఎలా ఉన్నాం, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు స్పష్టం అవుతుంది. మనం ఎలా ఉన్నాం సుషుప్తిలో? మన అనుభవం హాయిగా ఉన్నాం అని అంటాం కదా. ఉన్నాం అంటమే అక్కడ అస్తిత్వం అంటే ఉన్నాం, కానీ శాంతంగా ఉన్నాం. కానీ లేచిన తర్వాత శాంతి లేదు, కానీ అక్కడ ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఉన్నాం.
మెలకువ తర్వాత ఆ ప్రశాంతత ఎందుకు లేదు? అర్థమైందిగా. రమణ మహర్షి ఏమన్నారు? వచ్చిన దావనే పోండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చాం తెలియదు మనకి. ఉపనిషత్తుని అడిగాం ఎక్కడి నుంచి వచ్చామంటే అసలు ముందు మనం ఎలా ఉన్నాం, అసలు ఎక్కడి నుంచి వచ్చాం. సత్ రూపంలో నువ్వు ఉన్నావు, ఆ సత్ నుంచే మొత్తం అంతా ప్రకటమైంది అని ఉపనిషత్తు చెప్తుంది. మనం ఇప్పుడు పరీక్షించాలి కదా. ఎలా పరీక్షిస్తున్నాం? ఏమీ లేని అవస్థకి వెళ్ళాలి ఇప్పుడు మనం. కాబట్టి ఈ సృష్టి అంతా అంతమయ్యే వరకు మనం ఆగకూడదు కదా. ఆగిన తర్వాత కూడా మనం కూడా ఉండం కదా అప్పుడు. మరి ఎలా తెలుసుకుంటామంటే సృష్టి అనేది లేని ఒక స్థితి మనకే ఈశ్వరుడు ప్రసాదించాడు. గాఢ నిద్ర, స్వప్నం కాదు, స్వప్నం కూడా లేని గాఢ నిద్ర. అక్కడే మనం ఎలా ఉన్నాం. అప్పుడు ఉన్నావా? ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా లేచి నేను లేను, ఇప్పుడే వచ్చాను అనరు కదా. ఉన్నానంటారు. ఉన్నాను. సుషుప్తిలో ఉన్నావా? ఉన్నాను. ఏం తెలవలేదు కానీ నేను ఉన్నాను అక్కడ అంటాం. అదే అస్తిత్వం. ఆ అస్తిత్వాన్ని మనం విచారణ చేస్తే అదే తెలుస్తుంది. అదే అనంతమైన ఎరుక, ఉనికి అని సచ్చిదానంద రూపంలో మనం ఉన్నాం. సరే, ప్రశాంతంగా కూడా ఉన్నాం. మెలకుగా వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత ఏమవుతుంది? అసలు ఎందుకు లేదు? సంశయం రావచ్చు. నిజంగా కనుక ఉంటే ఆ ప్రశాంతత ఇక్కడ ఉండాలి కదా. మెలుకోగానే ఏదో జరిగింది, ఏదో సాధారణమైన విషయం కాదు, ఏదో పెద్ద విషయం, ఏదో జరిగింది. అందుకని ప్రశాంతంగా మనం ఉన్నాం అక్కడ. అది మన అనుభవం. ఉపనిషత్, శృతి కూడా చెప్తుంది, మహాత్ములందరూ చెప్తున్నారు. సరే, మన అనుభవం కూడా. మరి నేను లేచినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రశాంతత ఉందా? లేదు. అంటే ఏదో జరిగింది కదా. సంథింగ్ వెరీ సిగ్నిఫికెంట్ హ్యాస్ హ్యాపెండ్. ఏంటది? గాఢ నిద్రలో మనకు ఫలానా వ్యక్తి అని ఎటువంటి గుర్తింపులు లేవు కదా. మెలుకున్న వెంటనే ఏమవుతుంది? అక్కడ ఏమీ నామరూపాలు లేకుండా సత్రూపంలో అలా ఉన్నాం. మెలుకున్న తర్వాత ఆ అనుభవం అలాగే ఉంది సత్యానికి. కానీ మనం ఆ సెకండ్ మనం గుర్తించం, విస్మరిస్తాం సహజంగా. ఎందుకంటే మనకు పరిచయం అవ్వలేదు కదా. అసలు సుషుప్తిలో మన స్వరూపం అలా ఉందని మనకు తెలియదు అనుకో, అప్పుడు మనం దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం? లేచిన ఆ క్షణం మనం సత్రూపంలాగానే ఉంటాం, కానీ మనకు పరిచయం అవ్వలేదు కాబట్టి మనం విస్మరిస్తాం. ఆ విస్మరించిన ఒక పొరపాటు అనమాట. ఆ ఒక్క పొరపాటు చిన్న పొరపాటులాగా అనిపిస్తుంది, కానీ దాని పరిణామం చూడండి. ఆ పొరపాటు వల్ల ఏం జరుగుతుంది? ఈ నామరూపాలతో కూడుకున్న ఈ శరీర మనస్సు, ఈ సంఘాతం ఉంది కదా, బాడీ మైండ్ కాంప్లెక్స్, దీన్ని ఎమ్మటే మనం నేను అంటాం. అది జరిగింది. ఫస్ట్ అది గుర్తించలే మనకి ఎవరో చెప్పలే. లేచిన తర్వాత లేవగానే అందరూ అనుకుంటారా ఏదో ఒక సెకండ్ అన్నా సరే ఒక శాంతి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శాంతి? ఇంతకుముందు నువ్వు శాంతంగా ఉన్నావు, అదే శాంతి ఇక్కడ కూడా ఉంది. కానీ తర్వాత నేను ఈ శరీరం అనేది మనం నిర్ధారించామనుకోండి, అప్పుడు ఆ శాంతి లేదు. ఇంకా ఇక నేను ఇదే అని మనం ఇంకా భ్రమపడతాం. దానికి ఫలితం ఏంటి? శాంతి బదులు ఏముంది? అశాంతి. మరి దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఉండాలి కదా. రమణ మహర్షి వచ్చిన దావే పోవన్నారు. అంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళాలా మళ్ళీ? అక్కడ ఎలా అయినా అలాగే ఉన్నాం కదా, అక్కడి నుంచే వచ్చాం. అక్కడికి వెళ్ళమని కాదు, మెలకువలోనే ఈ స్థితి, ఈ నిజస్వరూపాన్ని చేరుకోవాలి. అదెలా?
అది ఎలా అంటే ఈ మెలుకున్న వెంటనే ఏదో జరిగిందిగా తెలుసుకోవాలి స్పష్టంగా. అసలు ఏం జరిగింది మెలుకున్న తర్వాత అనేది తెలుసుకోవాలి. ఏం జరిగింది? అక్కడ సచ్చిదానంద స్వరూపంగా ఉన్నాం, తెలవల. సరి. తర్వాత నేను ఈ శరీరం అనుకున్నాం, అక్కడతో ఆగల మనం. ఈ శరీరం నేను అనుకున్నాం. తర్వాత మనకు ఆలోచనలు వస్తాయి, అంతే కదా. మనకు లేచిన తర్వాత నేను ఈ శరీరం అనుకున్నాం అనేది కూడా ఒక ఆలోచనే. కానీ మనం ఆ ఆలోచన ఎంత సహజం అంటే మనకి అది ఒక ఆలోచనలాగా కూడా గుర్తించాం. లేచిన తర్వాత నేను ఈ శరీరం నేను అని అంటామే, అది కూడా ఒక ఆలోచనే. కానీ అది మనం గుర్తించాం. తర్వాత ఆ ఆలోచన ఆధారంగా రకరకాల ఆలోచనలు. ఇప్పుడు నాకు శరీరం ఉంది, అలాగే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళందరూ ఇతరులు. ఇది నేను, వాళ్ళు నేను కాదు, అంతే కదా. ఫస్ట్ ఇది నేను అన్నప్పుడు ఇప్పుడు మీరు అక్కడ మంచం ఉంది, నేను కాదు. అక్కడ అలారం నేను కాదు, ఫ్యాన్ నేను కాదు, ఇవన్నీ నేను కాదు. ఈ ఇల్లు నేను కాదు. నేను అని అనగానే ఎమ్మటే నేను కాదు అని ఎన్నిటిని అంటాం. వీళ్ళందరూ నేను కాదు. కానీ తర్వాత మళ్ళీ వీళ్ళు నా వాళ్ళు అంటాం. మళ్ళీ ఫస్ట్ ఇవన్నీ నేను కాదంటాం. ఆ నేను కాదు అనే వాటిలో మళ్ళీ వీళ్ళు నేను కాదు, కానీ నా వారు వీళ్ళందరూ ఎవరు? వ్యక్తులు. ఆ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు. ఈ వస్తువులు నాయి, అవి వేరే వాళ్ళు. ఈ ఆలోచనలన్నీ వస్తాయి. అక్కడ కూడా ఆగరు. ఇక అంతు లేని కోరికలు, వాటిలో చిక్కుపోతాం. ఇది జరుగుతుంది అనమాట రోజు. లేవగానే నేను ఈ శరీరం, తర్వాత ఇవన్నీ నేను కాదు. ఆ నేను కాదులో మళ్ళీ నా వాళ్ళు, ఈ పరాయి వాళ్ళు, నా వస్తువులు, ఈ పరాయి వస్తువులు. తర్వాత ఇక ప్రవృత్తి, కోరికల ఆధారంగా నా వాళ్ళకి నేను ఈ చెయ్యాలి రోజు అనేది స్వాభావికంగా మనకు వస్తుంది కదా. నా కోసం నేను ఇది చేసుకోవాలి, నా వారి కోసం నేను ఇది చెయ్యాలి, నా బంధుమిత్రుల కోసం నేను ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ కోరిక రూపంలో ఇవన్నీ వస్తాయి. ఇక దాంట్లో మనం కొట్టుకుపోతూ ఉంటాం. మనం తిరిగి ప్రయాణించి మన స్వరూపాన్ని సొంతం చేసుకోవాలి, రమణ మహర్షి అన్నట్టు. అప్పుడు మనం ఎక్కడ పట్టుకోవాలి? ఫస్ట్ ఇన్ని రకాల ఆలోచనలు మనం కొట్టుకుపోతుంటే ఆ ఆలోచనల నుంచే మొదలెట్టాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనం మొదలెడితే ఆలోచనల నుంచి వస్తాం. ఆలోచనలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? నేను. ఇవన్నీ మీ ఆలోచనలేగా. మీకు వచ్చే ఆలోచనలు ఇవన్నీ ఆ నేను మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ అహం వృత్తి. అసలు ఈ అహం వృత్తి అంటే ఏంటి అనేది మనం ప్రశ్నిస్తే అహం ఏమవుతుంది? అహం లేకుండా పోతుంది. అది ఎలా అవుతుంది? మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని నేనెవరో అని అడిగారా? అడగరు కదా. అడుగుతామా? వేరే వాళ్ళని అడుగుతాం. నువ్వెవరోయా? మీ పేరేంటండి? ఎవరు? వేరే వాళ్ళని అడుగుతాం. మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా అడుగుతారా నేనెవరని? అట్లా గబాలని ఎవరన్నా అడిగితే మీరేం చేస్తారు? ఇప్పుడు మీ అబ్బాయో మీ అమ్మాయి గబాలని లేచి నేనెవరు అన్నారంటే మీరేం చేస్తారు? తీసుకెళ్తారా హాస్పిటల్కి కదా. అలాంటి క్వశ్చన్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు మనమే అడుగుతున్నాం అసలు నేనెవరని. ఆ నేను అనేది స్టన్ అయిపోతుంది అనమాట. అది ఎక్స్పెక్ట్ చేయలే ఎప్పుడు. నన్ను అడుగుతారు ఎవరో అని. నేను ఈ శరీరం అనేది ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నేను ఇదే కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పినా
వింటారు అనే అనుకుంది. కానీ నేను ఇలాంటి ఒక దాని దృష్టిలో ఒక దుర్ముహూర్తం వస్తుంది అని అనుకోలే. అది నేనెవరు అంతేగా. ఇప్పుడు గొప్పవారు ఉన్నారు అనుకో, ఎవరన్నా వాళ్ళని నువ్వెవరు అని అడిగితే వాళ్ళకి ఇన్సల్ట్ ఫీల్ అవుతారా? అవునా? ఇప్పుడు ట్రంప్ వచ్చాడు అనుకోండి ఇక్కడికి, అప్పుడు మీరు వెళ్ళి ఎవరా నువ్వు అన్నారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతాడు? ఇలా ఉన్నావు, ఎరు వింతగా ఉన్నాడు వీడు. మన పల్లెటూరు వచ్చాడు అనుకోండి, అందరిలాగా ఉండడు కదా. సంక్రాంతి అంటే ఏదో బుడబుక్కలాళ్ళు వస్తారు అనుకుంటాం. వీడేంటి, వీడు బుడబుక్కలాళ్ళలాగా లేడే, అసలు ఎవరు అంటే ఆయన ఏమవుతారు? ఆయన ఇన్సల్ట్ ఫీల్ అవుతారా? ఫీల్ అవుతాడు కదా. ఇట్లాంటి సార్లు అసలు నేను ఉంటానా అనుకుని అమ్మటే వెళ్ళిపోతాడు. అవునా? ఇక్కడ కూడా ఈ అహం అనేది స్టన్ అయిపోతుంది అనమాట ఒక్కసారిగా. నేనెవరు అని అడగగానే ఇప్పుడు అది మరి ఏమవుతుంది? అది లేకుండా పోతుంది అంటున్నారు. ఎవరికి? సరళమైన మనస్సు ఉన్నవాడికి. సరళమైన మనస్సు లేకపోతే ఊనే ఇలా అంటే పోతుందా ఏంటి? ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం, ఇంకా ఏవో చదివాం, మాకు పోంది ఈ నేను ఎవరు అంటే పోతుందా? పోతుంది అంటున్నారు ఇక్కడ రమణ మహర్షి. సరళంగా ఉందని మనసు చాలు. నేను ఎవరని నువ్వు అడుగు. ఎలా అడగాలి అంటున్నారు. ఉనే ఏదో అనగాదు, సీరియస్గా అసలు నిజంగానే నేను ఇంతకుముందు ఇలా ఉన్నానన్నమాట, అక్కడి నుంచి వచ్చానన్నమాట, మళ్ళీ అక్కడికే వెళ్ళమంటున్నారు కదా. అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఈ అహం అనేది ఉంది. అసలు ఏంటి ఈ అహం అని అడిగితే ఏమైందా? అహం యొక్క నిజస్వరూపంలాగా మిగిలింది. అదే స్వరూప స్థితి. అర్థమైందా? ఒక నిమిషం ధ్యానం చేద్దామా? కళ్ళు మూసుకోండి. ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు మనకి. టైం ఎంత అయింది అనే ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎంత అయింది అని ఊహించొద్దు. దాని బదులు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. నాకు వచ్చింది అన్నప్పుడు మళ్ళీ ఆ నేను దగ్గర ఆగిపోవాలి. ఆ క్షణంలో ఇంకొక ఆలోచన వస్తే మళ్ళీ ఆ ఆలోచన పట్టుకోవాలి. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. అలా ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన నుంచి ఆ నేనుని గుర్తించి, ఆలోచనకు ఆధారంగా ఉన్న ఆ నేనుని గుర్తించి, నేనెవరు అనే ఒక ప్రశ్నతో ఆ నేనుని నిలదీయాలి. అప్పుడు ఇంకే ఆలోచన లేదు అక్కడ. నేనుందా? నేను లేదు. నేను అనేది ఆశ్చర్యపడి లేకుండా పోయింది.
ఎక్కడికి వెళ్ళింది? అది అసలు లేదు వాస్తవంగా చూస్తే. స్వరూపాన్ని మనం గుర్తించలేదు కాబట్టి ఆ భ్రమలో ప్రకటమైంది. ఇప్పుడు అంధకారంలో మనం భ్రమపడితే ప్రకాశం వచ్చిన తర్వాత భ్రమ నుంచి ముక్తమవుతాం. ఇవాళ భోగి, పొద్దున్నే 4:30కి లేశారు. ఆ అంధకారంలో అక్కడ ఉన్న ఒక తాడు చూసి పాము అనుకున్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ పాము ఉంటుందా? ఉండదు. ముందు లేదు అది. అలాగే ఈ నేను అనేది మనం ప్రశ్నించనంత వరకు ఉంది. ప్రశ్నిస్తే ఆ క్షణం నుంచి అది లేదు. నేను అనే స్థానంలో ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఆ ఏమీ లేదు అనేది మనకు తెలుస్తుంది. అంటే ఎరుక. ఎరుక ఉంది, అదే ఉనికి. పరిమితి లేకుండా ఉంది, అదే అనంతం. అనంతమైన ఎరుక ఉనికి, దీన్ని సచ్చిదానందం అంటున్నాం. ఆత్మ విచారణ వల్ల మన నిజస్వరూపమైన ఆ సచ్చిదానందాన్ని మనం గుర్తించాం. ఈ సచ్చిదానందం యొక్క స్వరూపమే శాంతి. శాంతి స్వరూపంగా మనం మిగిలాం. ఆ శాంతిని భంగం చేసే ఏమైనా ఆలోచన వస్తే ఆ ఆలోచన గుర్తించాలి. ఆలోచన వచ్చింది. ఎవరికి వచ్చింది ఆలోచన? నేను. అంటే మళ్ళీ నేను ప్రవేశించిందని. ఎవరు ఈ నేను? నేను లేకుండా పోయి అక్కడ మన స్వరూపమే మిగిలింది. ఇలా నేను వస్తూనే ఉంటుందా? రాదు. ఇది మనకు స్పష్టమై నేను అనేది లేదు, ఉన్నదే ఈ శాంత స్వరూపమే అనేది స్పష్టమైతే ఇక నేను కూడా లేదు. ఇప్పటి వరకు మనం ఆ నేను భ్రమలో ఉన్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. సో ధ్యానం అంటే ఇక్కడ మనం కళ్ళు మూసుకుని ఏదన్నా ఆలోచనలు వస్తే ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? నాకు. ఆ నేనెవరు? ఆ నిశ్శబ్దతని గుర్తించి, నిశ్శబ్దత తెలుస్తుంది నా ఎరుక వల్ల. ఆ ఎరుక ఉనికి రూపంలో అనంతంగా ఉంది. అదే సచ్చిదానందం, అదే శాంతి అని ఆ శాంతి స్వరూపంగా మిగలటం. కళ్ళు తెరవచ్చు. ఆ శాంతి ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ శాంతికి భంగం అయిందనుకుంటే, శాంతి ఎందుకు భంగం అయింది? ఈ ఆలోచన వల్ల. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? నాకు. నేనెవరు అంటే కళ్ళు తెరిచినా నేను అనేది లేదు. ఎన్నో సంవత్సరాలు మనం ఆ నేను ప్రభావంలో ఉన్నాం కాబట్టి అది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కానీ అలా ఇంకెప్పుడు వస్తుంది? ఈ నేనెవరు అనేది జపంలాగా చేయటం కాదు. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తే ఆ విచారణ అస్తమిస్తుంది.
స్వరూపంలాగే మిగులుతాం. స్పష్టమైన సో క్లిష్టమైన మనసులకు క్లిష్టమైన ప్రక్రియలు, సరళమైన మనసుకు సరళమైన మార్గం. ఎంతోమంది రమణ మహర్షి ఉన్నప్పుడు కూడా భాష్యం, టీకా, టిపిని ఇవన్నీ చదివి అధ్యయనం చేసి ఇంకా ఒక తృప్తి లేక, స్వరూపం అనేది ప్రత్యక్ష అనుభవం లేక రమణ మహర్షిని కలిసి ఆయన యొక్క ఉపదేశాన్ని వాళ్ళు కోరితే ఆయన ఈ ఆత్మవిచారణ అనే మార్గాన్ని ఉపదేశించారు. దానివల్ల ఎంతోమంది కృతకృత్యులయ్యారు. దానివల్ల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళారు. అంటే వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. ఇదే స్వరూప జ్ఞానం.